అద్దుమ రాత్రి అందరూ వన్నాక కరెక్ట్ 12ంటికి రాత్రి 1 గంటకు 3 బజార్ల కాడ ఎంటికలు ఇరవోసుకొని నెత్తి మీద మంటలు పెట్టుకొని పెద్ద ముగ్గేసి అండ్ల మళ్ళా మంట పెట్టి నెత్తి మీద షెకోడంత సైజులో బొట్టు పెట్టుకొని కర్రె బట్టలు ఎర్ర బట్టలు వేసుకొని ఏవేవో మంత్రాలు చదువుకుంటా గ్రహణం రోజు పూజలు చేస్తే చూసేటోళ్లకు ఏమనిపిస్తుందో వాళ్ళ చేత వల్లే చేస్తున్నారు అని అనిపిస్తుందా లేదా బుగులైతారా లేదా ఆగో గా ఊర్లో కూడా గదే కథ అయింది. అఘోరులం అనుకుంటూ వచ్చిన ఇద్దరు చేసిన పూజలు చూసి గజ గజ వణుకుతున్నారు ఆ ఊరోళ్ళంతా. అందరూ భయపడే అవతారంలో అర్ధరాత్రి గ్రహణం రోజున సినిమా టైపు సెట్టింగ్ వేసి భగభగ మంటలు పెట్టి ముగ్గులేసి అర్థం కాని మంత్రాలు చదువుకుంటా ఇసొంటి పూజలు చేస్తున్న వాళ్ళని చూస్తే ఊరోళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పురి. పగలు చేసే పూజలు అంటే శుభకార్యాల పూజలు అనుకుంటారు, కానీ అర్ధరాత్రి నెత్తి మీద మంటలు వేసుకొని పూజలు చేస్తే ఫ్యూజులు అవుట్ అవుతాయా కాదా? గుంటూరు జిల్లా రెడ్డిపాలెం ఊరోళ్ళ పరిస్థితి గదే అవుతున్నది ఇప్పుడు. ఈ ఊర్లున్న శివాలయం గుడికాడ నెల కింద అఘోరులం అనుకుంటా ఇద్దరు దిగిరట, ఒక ఆడేమో ఒక మొగైన. గ్రహణం రోజున ఇట్లా అర్ధరాత్రి అన్ని గుళ్ళు మూసుంటే ఈ గుడి తెరిచి ఇట్లా పూజలు చేసిరు. ఇక అది చూసి ఊరోళ్ళు వీళ్ళేదో మంత్రగాళ్ళ లెక్కనే ఉన్నారు, వీళ్ళు ఉంటే మన ఊరిని ఏదో చేస్తారని మునుం పెట్టి అందరూ వాళ్ళను ఊర్లోకెళ్ళి ఎల్లగొట్టాలని గరం అవుతున్నారు. మామూలుగా వచ్చి ఆయన గబ మా దగ్గరికి వచ్చేస్తున్నారు, వాళ్ళు బొట్టు పెడుతున్నారు, మేము అది చేసాం మేము ఇది చేసాం మీరేం చేయొద్దు మేము అన్నీ చేసేసాం చూసి దండం పెట్టుకొని వెళ్ళాలన్నారు. మేము చూసి మా ఊర్లో మా దేవుడికి మేము చేసుకోకుండా మేము దండం పెట్టుకొని వెళ్ళేదేంటండి. అయితే ఏం పూజలు చేసిరని అఘోరినని చెప్పుకుంటున్నాయని అడిగితే మా అఘోరి భాషలో వాటిని శక్తి పూజలు అంటారు, గ్రహణం టైంలో చేస్తాం, ఇవి తంత్ర విద్యలలో భాగమే ఉంటుంది, కానీ ఎవరికేం కీడు చేసేటివి కాదని అంటున్నాడు. శివసేన మహాశక్తి తరపున నేను గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్ని. చంద్రగ్రహణం కారణంగా నేను ఒక ప్రాణప్రతిష్ఠ పూజ చేశాను. దాన్ని మృత్యుంజయ హోమం అంటారు తెలుగులో, మా అఘోరి పరంపరలో శక్తి పూజ అంటారు. ఎవరిని భయపెట్టడానికి కానీ ఈ తాంత్రికం అంటే ఏంటో తెలియజేయడానికే మేము ఒక ట్రస్ట్ పెట్టాం, అఖారా ఇంటర్నేషనల్. సినిమా హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్లు ఉన్నట్టే అఘోరి సంఘాలకు కూడా ఉన్నారట. నేను అఘోరి సంఘం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అని చెప్తున్నాడు అన్న. అఘోరి అసోసియేషన్ల సభ్యుని అని ఐడి కార్డు కూడా చూపిస్తున్నాడు. ఇట్లా ఇలా స్కాన్ చేస్తేనట నా అఘోరి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయని చెప్పి చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఇది నా ఐడి కార్డు, ఇది స్కాన్ చేస్తే నా డీటెయిల్స్ మొత్తం వస్తుంది అడ్రస్తో సహా. ఇక్కడ ఎటువంటి భయం లేదు, ఎవరిని కించపరచం. ఇంకా ఈ స్థానానికి వచ్చి ఒక చెంబు నీళ్లు శివయ్యకి పోస్తే ఇతి బాధలు పోతాయి. 10 నుంచి 1:30 వరకు చేసిన మాట వాస్తవం, కానీ ఇది చేతబడి పూజలు కాదు. అఘోరీలు కూడా అప్డేట్ అయిపోయారు. సాధనలా సాఫ్ట్వేర్లను క్యూఆర్ కోడ్ అఘోరికి ఐడి కార్డ్ అని పెద్ద కార్పొరేట్ కంపెనీ నడిపించినట్టే నడిపిస్తున్నట్టున్నారు కదా. ఊరోళ్ళను భయపెట్టేటట్టు మరి ఎందుకు అర్ధరాత్రి పూజలు చేసిరు, మరి ఊరోళ్ళని ఎందుకు గుళ్ళి అభిషేకాలు చేయనిస్తలేరు అంటే ఊరోళ్ళకు చెప్పకుండా ఇట్లా నడుగురులో పూజలు చేసుడు మా తప్పే, సర్పంచ్కి చెప్పినాం అందుకే వచ్చినాం, చెప్పకుండా పూజలు చేసినందుకు మమ్మల్ని ఊరోళ్ళు మాఫ్ చేయాలని అడుగుతున్నారు. ఇట్లా ఉజ్జయిని మహాకాళేశ్వర విగ్రహం పెట్టి పూజలు చేద్దామని చెప్పి ఇక్కడ స్థానిక శివారెడ్డి గారు కృష్ణారెడ్డి గారితో నేను కనెక్ట్ అయ్యాను. ఆయన అన్నారు చేయండి, డెవలప్ చేయండి చిన్నగా అని చెప్పారు. ఇది తప్పైంది, సారీ, మళ్ళీ నేను చెప్తాను రెడ్డిపాలెం ప్రజలకి, నన్ను క్షమించండి, నేను తాంత్రిక పూజలు చేయట్లేదు. మరి ఇట్లా సాధన చేసేటోళ్ళు కాకుండా సంపాదన మీద పడ్డోళ్ళని చూసే జనాలు ఎవరు నిజంగా అఘోరి ఎవరు దొంగ అఘోరి అన్నది తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆడపిల్లలను ట్రాపులు చేసి లవ్ ఆడుకుంటా లాగులంగిలు వేసుకోకుండా తిరిగి అఘోరి బ్రాండ్ నేమ్తోటి తిరుగుకుంటా బిజినెస్ బిల్డ్ చేసుకుంటారు కొంతమంది, పబ్లిక్ను భయపెట్టి బతుకుతున్నారు ఇంకొంతమంది. జర పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్లో పడకుండా వీళ్ళు నిజమైన వాళ్ళ లేదంటే వసూళ్ళ బ్యాచ్ల అన్నయ్య అరుచుకొని పంపితే జనాలు ఇట్లా భయపడే ఎక్కరుండదు అని అంటున్నారు ఈ సంగతి ఎరకైన పబ్లిక్.